హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వెన్నీస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను ఎక్కువగా టైం తీసుకోకుండా చాలా సింపుల్గా చేసుకునే ఒక చట్నీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. ఇడ్లీ, దోశ, పూరి, ఉప్మా ఇలా దేంట్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. మరి దీన్ని ఎలా చేసుకోవడమో ఇప్పుడు చూసేద్దాం. క్విక్ అండ్ టేస్టీ చట్నీ రెసిపీని చేసుకోవడం కోసం మనం ముందుగా 1 కప్పు పల్లీలను తీసుకుందాం. ఇక్కడ నేను ఈ పల్లీలను ముందుగానే వేయించుకొని వీటికున్న పొట్టునంతా కూడా తీసుకొని రెడీగా ఉంచుకున్నాను. పొట్టును తీసేయకపోయినా పర్లేదండి, చట్నీ టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పల్లీలను చిన్న చట్నీ జార్ ఉంటుంది కదా, అందులోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 5 పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. మీకు వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే వాటిని స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే మీడియం సైజ్ ఉల్లిపాయకు బదులుగా 2 చిన్న సైజు ఉల్లిపాయలనైనా వేసుకోవచ్చు. ఉల్లిపాయల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ నిండుగా తీసుకున్న కారాన్ని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక చాలా చిన్న కట్ట కొత్తిమీరాకును కాడలతో సహా వేసుకోండి. కొత్తిమీరాకును వేసుకున్న తర్వాత ఇప్పుడు మీ రుచికి తగ్గ ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీ జార్ పైన మూత పెట్టుకుని దీన్ని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనం మిక్సీ పట్టుకున్న చట్నీ అనేది చాలా మెత్తగా ఉంది కదా. ఇందులో ఎటువంటి పల్లీలు కూడా సరిగ్గా నలగకుండా కనిపించట్లేవు కదా. ఇలా పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు మీరు కావాలనుకుంటే ఈ చట్నీని ఇలా అయినా తినేయచ్చు, లేదంటే పోపు వేసుకొనైనా తినచ్చు. మరి మీకు ఈ క్విక్ అండ్ టేస్టీ చట్నీ రెసిపీ నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.